ధనుసు రాశి వారికి శనిగ్రహము రాజయోగాన్ని ఇస్తున్నది. అలాగనే రవిగ్రహము, శనిగ్రహము, బుధగ్రహము రాజయోగాన్ని, లక్ష్మీ కటాక్షము, అదృష్టము వరిస్తున్నది. కానీ రాహుకేతులు బాగులేరు. కాబట్టి మీకు చక్కటి పరిహారం, రాహు కేతుగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో కేతు ఉండబట్టి ధనమంతా నష్టం జరుగుతున్నది. వచ్చిన ధనం మొత్తం ఖర్చు అయిపోతున్నది. వ్యాధులకు కానీ, అనారోగ్యానికి కానీ, ఇంకా ఇతర దేనికైనా ఖర్చు అవుతున్నది. దానికి చక్కటి పరిహారం చెబుతున్నా మీకు. ఒక సిమెంట్ కలర్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్లో 1.25 కేజీ ఉలవలు పోయండి. 1.25 కేజీ ఉలవలు పోసి అందులో మూట కట్టండి. మూట కట్టేసి తాంబూలమ పెట్టండి. తాంబూలం అంటే ఆకులు, వక్కలు పెట్టేసి రూపాయి 7 రూపాయి బిళ్ళలు పెట్టండి. అలాగనే అరటిపండ్లు కూడా 7 అరటిపండ్లు పెట్టేసి శివాలయంలో నవగ్రహ మండపం ఉంటుంది, కేతుగ్రహ దగ్గర పెట్టేసి 7 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని మీరు ధనాన్ని ప్రసాదించమని స్వామివారిని అడగండి. మంత్రం రాకపోయినా పర్వాలా, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ, మంత్రం అంతా చెప్పాలి, అవసరం లే. ఓం కేతువే నమః, ఓం కేతువే నమః అనుకున్నా కానీ చాలు. ఆ జపం చేసుకొని కేతువు దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకొని దోషము సంపూర్ణమైన దోష పరిహారం స్వామిని నమస్కారం చేసుకొని ధనాన్ని స్వామివారిని అడగండి. మీకు తప్పకుండా ధన కటాక్షము కలుగుతున్నది. వచ్చిన ధనము బాగా నిల్వ చేస్తారు. అదృష్టం మీ సొంతం అవుతుంది. అందులో సందేహం లేదు. తప్పకుండా చేసి చూడండి, విజయవంతంగా నెరవేరుతున్నది.